హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1596కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ షో అయితే జరుగుతుందిగా లాస్ వేగాస్లో. ఇక్కడ ఎన్విడియా జీఫోర్స్ RTX 500 సిరీస్ GPUస్ని అయితే లాంచ్ చేసింది. సో వీటితో పాటు క్లౌడ్ గేమింగ్ సర్వీస్ను కూడా ఎన్విడియా అయితే అనౌన్స్ చేసింది అనమాట. క్లౌడ్ గేమ్స్ చూసుకుంటే మనకి మార్కెట్లోకి కొన్ని అయితే వచ్చినాయి. అందులో చూసుకుంటే గూగుల్ కూడా తీసుకొచ్చింది. బట్ అసలు మన ఇండియాకి అయితే ఇప్పటి వరకు తీసుకురాలేదు. సో ఇక్కడ ఎన్విడియా కంట్రీస్ని కూడా అనౌన్స్ చేశారు. అందులో మన ఇండియా కూడా ఉందన్నమాట. మన ఇండియా కూడా ఈ క్లౌడ్ గేమ్ సర్వీస్ని అయితే త్వరలో తీసుకురాబోతున్నారు. క్లౌడ్ గేమ్ సర్వీస్ రావడం వల్ల ఏంటి ఉపయోగం అంటే, ఇంతకుముందు ఆల్రెడీ మీకు చెప్పిందే, పెద్ద పెద్ద పీసీలు, గేమ్ కాన్సోల్స్ ఏమీ అవసరం లేదు. సో మన మొబైల్లో కూడా హైర్ ఎండ్ గ్రాఫిక్స్ ఉన్న గేమ్స్ని అయితే ఆడుకోవచ్చు. అంటే టాప్ టైర్ గేమ్స్ని మనం ఆడుకోవచ్చు అనమాట. సో దీనికి బాగా లక్షలు ఖర్చు పెట్టి మనం పీసీలని లేదంటే గేమ్ కాన్సోల్స్ని కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మన మొబైల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, ఎందులో అయినా సరే ఆడుకోవచ్చు. కాకపోతే దానికి మనకి ఫాస్ట్ ఇంటర్నెట్ సర్వీస్ ఉండాలి. అలాగే ఓటీటీ మనం సర్వీస్ ఎలా అయితే పే చేస్తుంటాం మంత్లీ, సో అలాగే వీటికి కూడా పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఎవరైతే గేమ్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాదు వీళ్ళు యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, సో వీటి కోసం కూడా ఇందులో గేమ్స్ అయితే తీసుకురాబోతున్నారు. అలాగే మెటా క్విస్ట్, సో వీటికి కూడా గేమ్స్ అయితే అవైలబుల్లోకి అయితే తీసుకురాబోతున్నాడు తెలుస్తుంది అనమాట. అంటే VR గేమ్స్ సపోర్ట్ కూడా అయితే వీటిలో ఉండబోతుంది. నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎప్పుడు మన ఇండియాలోకి ఈ సర్వీస్ వస్తుందా, ఒకసారి ట్రై చేద్దామని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి టెక్నో పాప్ 9 5G మొబైల్ని అయితే లాంచ్ చేసింది. సో ఈ మొబైల్ మనకి 6.6 ఇంచెస్ HD+ LCD డిస్ప్లేతో వస్తుంది. MediaTek Dimensity 6300 ఈ ప్రాసెసర్ ఉంటుంది. Android 14తో అవుట్ ఆఫ్ బాక్స్ వస్తుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్ వాడారు. IMX882 సెన్సార్. ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో ఈ మొబైల్ వస్తుంది. ఈ మొబైల్ మనకి IP54 స్లాష్ ప్రూఫ్తో వస్తుంది. అలాగే డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. NFC సపోర్ట్ కూడా చేస్తుందన్నమాట. సో చాలానే ఇచ్చారు. ఇన్ఫ్రారెడ్ కూడా ఉంది ఇందులో. ఇన్ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఇస్తున్నారు. 4GB 64GB వేరియంట్ 8499, 4GB 128GB వేరియంట్ 9499, అలాగే 8GB 128GB వేరియంట్ 10,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ప్రైస్ బాగానే ఉంది. అలాగే మొబైల్ కూడా చూడడానికి డిజైన్ పరంగా బాగానే ఉందన్నమాట. ఎందుకంటే ఫీచర్స్ కూడా ఎక్కువగానే ఇచ్చారు కాబట్టి. కాకపోతే ఇక్కడ మనకి టెక్నో అనేసరికి అప్డేట్స్ ఎక్కువగా రావు, సర్వీస్ కూడా అంతంత మాత్రానే ఉంటుంది కాబట్టి సో ఆలోచించి తీసుకోవాలి. కాకపోతే ఈ స్పెసిఫికేషన్స్తో చూసుకుంటే మనకి 8,500 రూపాయలకి మంచి మొబైల్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే OnePlus 13 అండ్ 13R మొత్తానికి ఈ మొబైల్స్ని మన ఇండియాలో ఈ రోజు అయితే లాంచ్ అయిపోతుంది. కాకపోతే 9ంటికి లాంచ్ చేస్తుంది అనమాట నైటు. అంటే వీటి న్యూస్ అనేది మనం రేపైతే కవర్ చేయాలి. అయితే OnePlus ఇంకో చిన్న సైజు మొబైల్ మీద అయితే వర్క్ చేస్తున్నట్టుగా న్యూస్ అయితే వస్తుంది. దీన్ని మన ఐరన్ మ్యాన్ అయితే బయటికి తీసుకొచ్చాడు. OnePlus 13 mini అనే పేరు మీద కానీ లేకపోతే 13T అనే పేరు మీద కానీ తీసుకొస్తారంట. ఇందులో డిస్ప్లే సైజు 6.31 ఇంచెస్ అయితే ఉండబోతుంది. 6.31 ఇంచెస్ అంటే ప్రజెంట్ మార్కెట్లో చూస్తే 6.7, 6.8 ఈ డిస్ప్లే సైజెస్లో అయితే మొబైల్స్ వస్తున్నాయి కదా. దాంతో కంపేర్ చేస్తే కొంచెం చిన్నది కాబట్టి మినీ అంటున్నారు. అయినప్పటికీ అంత మినీగా అయితే అనిపిస్తుంది అనుకోవట్లేదు. బట్ కంఫర్ట్ సైజులో అయితే తీసుకురాబోతున్నట్టుగా అర్థమవుతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8L8 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉండబోతుంది. 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ అయితే వాడబోతున్నారు. చూద్దాం మరి ఈ మొబైల్ని ఎప్పుడు లాంచ్ చేస్తారనేది. ఇక నెక్స్ట్ చూస్తే గూగుల్ పిక్సెల్ 4a ఈ మొబైల్ని మనకి 2020లో అనుకుంటా మన ఇండియాలో లాంచ్ చేశారు. సో ఎవరైతే ఈ మొబైల్ యూజ్ చేస్తున్నారో వీళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అనేవి మనకి 2023 ఆగస్టుతో ఎండ్ అయిపోయింది. అంటే సాఫ్ట్వేర్ సర్వీస్ అయితే అప్డేట్ సర్వీస్ అయితే ఎవరు ఇంకా ఫర్మ్వేర్ అప్డేట్ ఏమి ఎవరో. అప్పుడు మనకి Android 13తో అయితే ఈ మొబైల్ ఇంకా ఆగిపోయింది. అయితే ఈ మొబైల్కి ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త అప్డేట్ని, ఒక ఫర్మ్వేర్ కొత్త అప్డేట్ని అయితే రోల్అవుట్ చేయబోతున్నారు. రేపైతే ఈ అప్డేట్ రాబోతుంది అనమాట ఈ పిక్సెల్ 4a యూజర్స్కి. ఈ అప్డేట్ ద్వారా మీకు Android 13 ఉంటుంది. కొత్తగా ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఏమీ ఇవ్వరు. కాకపోతే బ్యాటరీ అండ్ స్టెబిలైజేషన్ పర్ఫార్మెన్స్ అనేది పెంచబోతున్నట్టుగా తెలుస్తుంది. సో అయితే ఎవరైతే ఈ అప్డేట్ చేసుకుంటారో, అప్డేట్ చేసుకున్నాక వాళ్ళ మొబైల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇక్కడ గూగుల్ వాళ్ళకి కాంపన్సేషన్ కూడా ఇస్తామంటుంది. ఇక ఇంతకు మించి ఏం కావాలి చెప్పండి. సో రేపైతే అప్డేట్ వస్తుంది. ఇంకా అప్డేట్ అయితే చేసుకోండి. వీళ్ళు ఇంత అర్జెంట్గా ఈ అప్డేట్ని ఇస్తున్నారు అంటే ఖచ్చితంగా ఏదో మతలబు ఉండే ఉంటుంది. సో సెక్యూరిటీ పరమైన రీజన్స్ కూడా ఉండే ఉంటాయి. సో మీరు పిక్సెల్ 4a వాడుతుంటే మాత్రం సో అప్డేట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Samsung Galaxy F16 5G ఈ మొబైల్ ఇప్పుడు మనకి గీక్ బెంచ్లో అయితే స్పాట్ అయింది. ఈ మొబైల్ చూడడానికి కానీ, ఈ మొబైల్ తీసుకొచ్చిన స్కోర్ కానీ అన్నీ చూస్తే మనకి A16 మొబైల్ ఉంది కదా, సో అదే మొబైల్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అదే మొబైల్ M16 5G పేరు మీద కూడా తీసుకొచ్చినట్టున్నారు. ఇక్కడ స్కోర్ చూస్తే సింగిల్ స్కోర్లో 678 స్కోర్ చేస్తే మల్టీ స్కోర్లో 1902 స్కోర్ అయితే చేసింది. ఇందులో MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. Android 14తో మనకి ఈ మొబైల్ అయితే స్పాట్ అయింది. చూసారుగా మొబైల్ డిజైన్ ఎలా ఉంటుందంటే వాటర్ డ్రాప్ నాచ్తో వస్తుంది. బాటమ్ సైడ్ పెద్ద చిన్న అయితే అలాగే ఉంటుంది.
కాకపోతే ప్రైస్ మాత్రం అండర్ 15,000లో తీసుకొస్తారు ఈ మొబైల్ని. అంటే దగ్గర దగ్గర 13,000 రూపాయలకి అలా అయితే మొబైల్ తీసుకొస్తారు. శాంసంగ్ ఇదే మార్చుకోవాలి. ఆ వాటర్ డ్రాప్ నాచ్ని ఎప్పుడు వదిలేస్తుందో అప్పుడు ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఆ ప్రైస్‌లో చూస్తే మనకి ఇంకా మంచి స్పెసిఫికేషన్స్‌తో మంచి మొబైల్స్ అయితే వస్తున్నాయి. కాకపోతే శాంసంగ్ ఇక్కడ బ్రాండింగ్ అలాగే వీళ్ళ అప్డేట్స్, కెమెరాస్ బాగుంటాయి. సో ఇది మెయిన్ రీజన్ అవుతుంది ఈ మొబైల్ తీసుకోవడానికి. ఇక నెక్స్ట్ చూస్తే మోటరోలా ఎంట్రీ లెవెల్ మొబైల్‌ని అయితే ఈరోజు లాంచ్ చేసింది. మంచి ప్రైస్‌లో మంచి మొబైల్ తీసుకొచ్చిందని చెప్పొచ్చు. మంచి మొబైల్ ఎప్పుడు అవుతుందంటే స్పెసిఫికేషన్ తగ్గ ప్రైస్‌లో మొబైల్ తీసుకొస్తే అది మంచి మొబైలే అవుతుంది. ఈ మొబైల్‌లోని డిస్ప్లే మనకి 6.67 ఇంచెస్ హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే ఉంటుంది. 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ హెలియో G81 ఎక్స్‌ట్రీమ్ ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. రేర్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటే ఫ్రంట్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఉంటుంది. 5200 mAh బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అలాగే డాల్బీ అట్మాస్ హైరీస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ మొబైల్ ప్రైస్ 6,999 రూపాయలు. 4GB 64GB వేరియంట్ ప్రైస్ అయితే పెట్టారు. జనవరి 13వ తారీఖు నుంచి సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో 4G మొబైలు, ఆ 4G మొబైల్ అయినా పర్వాలేదు. సో మాకు మంచి మొబైల్ కావాలనుకుంటే సో 7,000 రూపాయల్లో ఈ మొబైల్ని తీసుకోవచ్చు. మోటరోలా మంచి బ్రాండ్. తర్వాత మీకు క్లీన్ ఆండ్రాయిడ్తో వస్తుంది మెయిన్లీ చూసుకుంటే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నథింగ్ సంబంధించిన ఒక 2 కొత్త మోడల్స్ అనమాట. ఇప్పుడు మనకి ఆన్లైన్లో అయితే స్పాట్ అయినాయి. ఇక్కడ మనకి బ్యాటరీ కెపాసిటీ అయితే బయటకు వచ్చింది. 4,920 mAh బ్యాటరీతో అయితే మొబైల్ రాబోతుందంట. అంటే వీళ్ళు రేటింగ్ వచ్చేసరికి 5,000 mAh బ్యాటరీ కిందనే మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూస్తే ఇది నథింగ్ ఫోన్ 3A అలాగే 3A ప్లస్ కావచ్చు అని చెప్పి తెలుస్తుంది. అలాగే నథింగ్ ఫోన్ 2A అండ్ 2A ప్లస్తో కంపేర్ చేస్తే ఇవి మేజర్ అప్గ్రేడ్స్తోనే ఈ మొబైల్స్ రాబోతున్నట్టుగా సో తెలుస్తుంది. అయితే ఆల్రెడీ గతంలో మనకి కొన్ని డీటెయిల్స్ కూడా బయటకు వచ్చినాయి. మనకి ఇవి ఈ సిమ్ సపోర్ట్తో రాబోతున్నాయి. అలాగే స్నాప్డ్రాగన్ 7S జనరేషన్ 3 ప్రాసెసర్ అయితే ఉండబోతుందని ఈ లీక్స్ అయితే ఉన్నాయి. ఇంకా నథింగ్ ఫోన్ 3 అండ్ 3 ప్లస్ అంటే నథింగ్ ఫోన్ 3 ఎలాగో తీసుకురావాలి కదా, ఈ 3తో పాటు 3 ప్లస్ కూడా తీసుకొస్తారని ఇంతకుముందు రూమర్స్ అయితే ఉన్నాయి. సో మేబీ ఒకవేళ అవి కూడా తీసుకొస్తే ఈ ఇయర్ మనకి మొత్తం 4 మోడల్స్ని అయితే నథింగ్ లాంచ్ చేసినట్టు అవుతుంది. అలాగే మనకి నథింగ్ CMF ఫోన్ 2 కూడా రావాలి. దాంతో కలిపితే 5 మోడల్స్ అయిపోతాయి. ఇక ఫైనల్ చూస్తే మనకి సామ్సంగ్ గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్ డేట్ అయితే కన్ఫర్మ్ చేస్తూ సామ్సంగ్ ఇండియా ఇప్పుడు అఫీషియల్గా టీజ్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మనం అనుకున్నట్టుగానే జనవరి 22వ తారీఖున సామ్సంగ్ S25 సిరీస్ మొబైల్స్ని అయితే లాంచ్ అయిపోతుంది అనమాట. దీనికి సంబంధించిన ప్రీ రిజర్వేషన్స్ సో ఆల్రెడీ వీళ్ళు ఇప్పుడే టీజ్ చేయడం స్టార్ట్ చేశారు. 22వ తారీఖు నుంచి వీళ్ళు ప్రీ రిజర్వేషన్స్ అయితే తీసుకుంటారు. సో అక్కడ ఎవరైతే ఈ మొబైల్స్ను రిజర్వ్ చేసుకుంటారో వాళ్ళకి 5,000 వరకు బెనిఫిట్స్ అయితే ఇస్తారంట. మొబైల్ ప్రైస్ ఎంత అనేది మనకి ఇంకా తెలీదు. సో తెలియకుండానే ముందు ప్రీ రిజర్వేషన్స్ అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న వాళ్ళకి 5,000 బెనిఫిట్స్ అంటారు. బెనిఫిట్స్ అంటే మళ్ళీ ఏమి ఇస్తారా అంటే ఆ బ్యాక్ పౌచో లేకపోతే ఆ స్క్రీన్ గార్డో ఇంకేముంటాయి ఇవ్వడానికి వీళ్ళ దగ్గర. సో అలాంటివే ఇస్తారనమాట. యాక్సరీస్ వీళ్ళ దగ్గర మిగిలిపోయినవి ఉంటాయి కదా, లేకపోతే ఛార్జర్ ఎలాగ అవుట్ ఆఫ్ బాక్స్ ఇవ్వరు కదా, ఆ ఛార్జర్నో ఇలాంటి వాటిని అయితే ఇస్తారు. దాన్నే వీళ్ళు బెనిఫిట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారనమాట. సాధారణంగా మనకి మార్కెట్లో కొంటే 500 రూపాయలతో వచ్చేవి 5,000 రూపాయలు బిల్ వేస్తారు వీళ్ళు. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.